Hi everyone, good evening. గుడ్ ఈవినింగ్ మేడం. సో మనకి లాస్ట్ క్లాస్లో చెప్పిన అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో ఇప్పుడు మనకి అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ని రియల్ టైంలో ఎక్కడ యూజ్ అవుతాయి, ఎలాంటి సినారియోస్లో మనం యూజ్ చేస్తాం అని చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ కమింగ్లో మనకి బిగ్గర్ ఎగ్జాంపుల్సే మనకు వస్తాయి, బట్ ఇప్పుడు స్మాలర్ ఎగ్జాంపుల్స్ అనమాట దానికి. మనకి ఫస్ట్ అంటే లాస్ట్ క్లాసుల్లో మనకి కొన్ని టాపిక్స్ మిగిలిపోయినట్టు ఉన్నాయి. వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే క్లాస్ నేమ్ సెలెక్టర్, సెకండ్ వన్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్, నెక్స్ట్ అదేవిధంగా క్వైరీ సెలెక్టర్ ఆల్ అంటాం. క్వైరీ సెలెక్టర్ ఆల్, ఈ త్రీ అనమాట మనకి మిగిలిపోయింది. అండ్ అదేవిధంగా మనకి అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ దీనికి రిలేషన్ ఏంటి, అండ్ అదేవిధంగా వేరియబుల్స్ని ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తాము, అండ్ అదేవిధంగా సెట్ అట్రిబ్యూట్ని గెట్ అట్రిబ్యూట్ని ఎక్కడ యూజ్ చేస్తామని చూద్దాం. వీటి గురించి చూద్దాం ఇప్పుడు. సో క్లాస్ నెంబర్ 4. ఫస్ట్ వన్ సెలెక్టార్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టార్స్ అనమాట. సెలెక్టార్స్ డాట్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ మనం రాసిన సెలెక్టార్స్ని మనకు కాపీ పేస్ట్ చేస్తాను నేను. ఐడి నేమ్ సెలెక్టర్. సో ఇదంతా మొత్తం కాపీ పేస్ట్. అండ్ ఇక్కడ సేమ్ మనకి ఎలాగైతే మనకు సెలెక్టార్స్ అంటే ఐడి సెలెక్టర్ తీసుకున్నామో సేమ్ అదే విధంగా మనకు క్లాస్ నేమ్ సెలెక్టర్స్ అవి కూడా తీసుకుంటాం. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఐడి సెలెక్టర్ తీసుకున్నాం, ఇక్కడ ఐడి తీసుకున్నాం అనుకోండి. సో నేను ఇక్కడ ఐడి ఒకసారి తీసుకోవచ్చు. అంటే ఐడీస్ అనేది యూనిక్ కేసెస్ అనమాట. మనకి ఒకసారి మాత్రమే ఐడీస్ యూనిక్గా తీసుకుంటాం. అండ్ ట్యాగ్స్ అనేది మనకి ఏంటంటే మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. సిమిలర్ ట్యాగ్స్ మల్టిపుల్ ఉంటాయి మనకు. ఇప్పుడు పారాగ్రాఫ్ నేను తీసుకున్నాను, మల్టిపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఉంటాయి మనకు. ఐడి అనేది యూనిక్, ఐడి నేమ్ అనేది కామన్గా ఉంటుంది అంతే, ఒకటే అంటే ఒక యూనిక్గానే ఉంటుంది. క్లాసెస్ అనేది డూప్లికేట్గా ఉంటాయి మనకు. ఇప్పుడు నేను ఇక్కడ హెచ్2 తీసుకున్నాను. ఈ హెచ్2లో వచ్చేసి మనకు క్లాస్ నేమ్ తీసుకున్నా, క్లాస్ ఈక్వల్ టు మెసేజ్1 అనే క్లాస్ తీసుకుంటున్నా, వెల్కమ్1 అనేసి తీసుకుంటున్నాం, వెల్కమ్1. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ అంతే. అంటే క్లాస్ నేమ్స్ అనేది కామన్గా ఉంటాయి, ఐడీస్ అనేది యూనిక్. ఇలాంటి కేసెస్లో మనము సెలెక్టార్స్ని ఎలా సెలెక్ట్ చేస్తామో, సో ఇవాళ క్లాస్లో మీకు టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్ కూడా మీరు చేసుకొని రావాలి. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద కూడా టాస్క్ ఉంటుంది. ఓకే, అందుకోసం క్లియర్గా వినండి. క్లాస్ నేమ్ సెలెక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, యాజ్ ఆఫ్ మీకు టాస్క్ ఇచ్చే దాంట్లో క్లాస్ నేమ్ అది ఇంపార్టెంట్ అనమాట మనకి. అందుకోసం చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు ఐడి సెలెక్టర్. ఇప్పుడు ఐడి సెలెక్టర్ని ఈజీగా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఎలా సెలెక్ట్ చేయొచ్చు ఐడి సెలెక్టర్ని? ఈ ఐడి సెలెక్టర్ని ఎలా సెలెక్ట్ చేస్తాము? ఎనీవన్? నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్, రెస్పాండ్ అవ్వండి. నేను ఎవ్రీ టైం అడగలేను రెస్పాండ్ అవ్వండి అనేసి. నేను క్వశ్చన్ అడగగానే ఆన్సర్ రెడీగా ఉండండి. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని నేను సెలెక్ట్ చేయాలంటే ఈ ఐడితో ఉన్న మెసేజ్ని నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా. ఎలా సెలెక్ట్ చేస్తాం? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని తీసుకుంటాం. ఎస్, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఐడి ఈజ్ ఎంఎస్జి. సేమ్ ఇక్కడ మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్ ఎంఎస్జి. ఇప్పుడు దీనివల్ల మనకి ఏమొస్తుంది అంటే ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయిపోద్ది, ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఈ ఎలిమెంట్ నేను ఏం చేస్తున్నా అంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. చూడండి, లెట్ ఐడి నేమ్, నా ఓన్ డిఫైన్ వేరియబుల్ నేమ్ ఇది. ఐడి నేమ్ ఈక్వల్ టు ఇలాగా. ఎప్పుడైనా సరే ఈ ఆపరేటర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో స్పేసింగ్స్ ఇచ్చుకోండి. ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. అంటే ఒక వాల్యూని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఇట్స్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్. ఇప్పుడు దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఈ సెలెక్టర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఈ సెలెక్టర్ ఇక్కడికి వచ్చి ఉంటుంది ఈ వేరియబుల్కి. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఉండే కంటెంట్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. అంటే ఇక్కడ ఉన్న డేటాని, అంటే ఈ ఎలిమెంట్లో ఉన్న డేటాని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. చేంజ్ చేయాలనుకుంటే ఎలా చేంజ్ చేస్తాం? డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇంతకుముందు మనకి ఎలా ఇచ్చేవాళ్ళం అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, దట్ ఐడి ఈజ్
మెసేజ్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇక్కడ మనం ఏదైతే చేంజ్ చేస్తామో వెల్కమ్ టు ఐలాండ్, ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తామో ఆ వాల్యూ చేంజ్ అవుతుంది ఇక్కడ. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడి వరకు నేను ఒక వేరియబుల్ అనుకుంటున్నా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది ఏమనుకుంటున్నా, ఐడి నేమ్ అనుకుంటున్నా. సో ఇలా కోడ్ని ఇలా స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఈ కోడ్ ప్లేస్లో ఈ వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడ్ మొత్తాన్ని నేనేమనుకుంటున్నా, ఐడి నేమ్ అనుకుంటున్నా. సో సిరీస్ ఐడి నేమ్ రాసినప్పుడల్లా మనకి ఏమొస్తుంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వస్తుంది. ఓకే, 1 minute ప్లీజ్, 1 minute అండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే ప్లేస్ ఎక్కడైనా సరే మనకు ఇది యూజ్ చేస్తున్నామంటే అక్కడ మనం ఐడి నేమ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సిఎస్ఎస్ ఏమైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇవ్వాలి, మళ్ళీ తర్వాత డాట్ స్టైల్ ఇవ్వాలి, డాట్ కలర్ ఇవ్వాలి. సేమ్ అదే ప్లేస్లో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనేది కామన్గా యూజ్ చేస్తాం కాబట్టి ఆ కామన్గా యూజ్ చేసేది వేరియబుల్ ఇచ్చేసాను. ఈ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు ఇట్స్ రెడ్. ఇట్స్ రెడ్. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే సేమ్ సెలెక్టర్ ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ ఏ బ్యాక్గ్రౌండ్ షార్ట్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎల్లో. సిరీస్ అదేవిధంగా టెక్స్ట్ అలైన్, సెంటర్ ఇవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. అది మళ్ళీ తర్వాత చూద్దాం. సో ఇక్కడ కానీ మనకు అదే ఒకటేసారి మనం చెప్పేసుకుందాంలేండి. సో నెక్స్ట్ అదేవిధంగా ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ ప్యాడింగ్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 30 పిక్సెల్. అండ్ అదేవిధంగా ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ టెక్స్ట్ అలైన్ ఈక్వల్ టు ఇట్స్ ఏ సెంటర్. ఐడి నేమ్ డాట్ స్టైల్ డాట్ బార్డర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 5 పిక్సెల్ సాలిడ్ రెడ్. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అప్లై అయిన ప్రాపర్టీస్ అన్ని ఇట్లా అప్లై ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ మనం ఇచ్చిన ప్రాపర్టీస్ అన్ని ఈ ఎలిమెంట్కి ఎలా అప్లై ఉంటాయి చూడండి. స్టైల్ అనే ఎలిమెంట్ వచ్చింది, అంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ వచ్చింది, ఆ అట్రిబ్యూట్లో వాల్యూస్ వచ్చాయి మనకి. ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ వచ్చింది, వాల్యూస్ వచ్చాయి. ఇవన్నీ ఇన్లైన్ సిఎస్ఎస్ లాగా మనకు అప్లై అయ్యాయి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూస్. ఈ అట్రిబ్యూట్ వాల్యూస్ చూడండి, మనకు సిఎస్ఎస్లో ఎలాగైతే ఇస్తామో జనరల్గా మనకు బ్యాక్గ్రౌండ్ అంటే ప్యాడింగ్ అంటే టెక్స్ట్ అలైన్ ఐఫన్ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఎలాగైతే ఇస్తామో అలాగే ఇస్తున్నాం, అలాగే కన్వర్ట్ అవుతుంది. మనం జావా స్క్రిప్ట్లో రాసే చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే టెక్స్ట్ అలైన్, క్యామెల్ కేస్లో ఇలా రాస్తున్నాం. బట్ మనకి ఇవన్నీ కన్వర్ట్ అయ్యేది సిఎస్ఎస్లో మనకు కన్వర్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వీటి లైన్స్ అన్నిటినీ షార్ట్ కట్లో మనం రాసుకోవచ్చు. ఈ లైన్స్ అన్నిటినీ మనం షార్ట్ కట్లో రాసుకోవచ్చు. ఎలా అంటే ఇది అట్రిబ్యూట్ నేమ్ అనమాట. అట్రిబ్యూట్ నేమ్, ఇవన్నీ అట్రిబ్యూట్ వాల్యూస్ అనమాట. ఎప్పుడైనా సరే అట్రిబ్యూట్స్ని డైనమిక్గా సెట్ చేయాలి అంటే ఇక్కడ దేనికి సెట్ చేయాలి, ఈ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మెసేజ్కే సెట్ చేయాలి. ఈ మెసేజ్కే సెట్ చేయాలనుకుంటా. ఈ మెసేజ్ సెట్ చేయాలంటే సెలెక్ట్ చేయాలంటే ఇదంతా కామన్, అందుకోసం దానికి ఇచ్చిన వేరియబుల్ ఐడి నేమ్ డాట్ సెట్ అట్రిబ్యూట్లో సెట్లో ఎస్ అని స్మాల్ ఉంటుంది, అట్రిబ్యూట్లో ఏ అనేది క్యాప్స్ ఉంటుంది. సిరీస్ సెట్ అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ మనకు 2 పారామీటర్ పాస్ చేయాలి. అది స్ట్రింగ్లోనే పాస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అంటే వేరియబుల్ ఉందంటే వేరియబుల్లో పాస్ చేసుకోవచ్చు, వేరియబుల్ లేదు డేటా ఉందంటే స్ట్రింగ్ లాగా పాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ నేమ్ ఏంటి, సో ఇక్కడ మనకి అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, ఇక్కడ స్టైల్ ఈక్వల్ టు కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో, ప్యాడింగ్. ఇక్కడ మనకు అట్రిబ్యూట్ నేమ్ ఏంటి, అట్రిబ్యూట్ వాల్యూ ఏంటి, ఎనీవన్? అట్రిబ్యూట్ నేమ్ స్టైల్. యా, అట్రిబ్యూట్ నేమ్ స్టైల్. అట్రిబ్యూట్ వాల్యూ కలర్. అంటే ఓన్లీ కలరేనా? ఆ బ్యాక్గ్రౌండ్ ప్యాడింగ్ అవన్నీ వస్తాయి. ఈ విత్ ఇన్ ది డబల్ కోట్స్ లో ఉండేది అన్ని వాల్యూసే. మొత్తం వాల్యూసే. వీటన్నిటిని కాపీ చేసుకుంటున్నా.
వీటిని కాపీ చేసుకొని అదర్ డబుల్ కోట్స్లో ఇచ్చేస్తున్నాం. సిరీస్ కలర్ రెడ్. ఇక్కడ డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. డబుల్ కోట్స్ లోపలే వాల్యూ ఉండాలి. ఇక్కడ స్టైల్, ఇట్స్ ఏ అట్రిబ్యూట్ నేమ్ అండ్ అట్రిబ్యూట్ వాల్యూ. ఇక్కడ మనం జనరల్గా సిఎస్ఎస్ రాసిన ప్రాపర్టీస్ లాగే మనం రాయొచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కామెంట్స్ పెడుతున్నా. ఇట్స్ ఏ మల్టీ లైన్ కామెంట్స్. ఎప్పుడైనా సరే మల్టీ లైన్ కామెంట్స్ రాసేటప్పుడు ఎండింగ్ ట్యాగ్, ఎండింగ్ క్లోజింగ్ వచ్చేసి ఫస్ట్ పెట్టుకోండి, స్టార్టింగ్ తర్వాత పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇన్ని లైన్స్ రాసే బదులు సింగిల్ లైన్ రాయొచ్చు. దిస్ ద సెట్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్స్ని డైనమిక్గా సెట్ చేయడం అంటాం దీన్ని. అర్థమైందా? సెట్ అట్రిబ్యూట్ గురించి అర్థమైందా? ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇది ఐడీస్ గురించి అయిపోయింది. మనకు ఐడీస్ గురించి అయిపోయింది. ఇప్పుడు క్లాసెస్ గురించి. ఇప్పుడు మీరు ఇక్కడ ఐడీలో ఏమొచ్చింది అనేసి మీరు ఇక్కడ కన్సోల్లో పెట్టుకొని కానీ చూడొచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ ఐడి నేమ్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఐడి నేమ్. నా సిరీస్ కన్సోల్కి వెళ్తాను. నా సిరీస్ ఏమొచ్చింది మనకు? ఐడి నేమ్ ఇట్స్ H1 ఎలిమెంట్ వచ్చింది. మొత్తం H1 ఎలిమెంట్ మొత్తం మనకు వచ్చింది. ఓకే, ఎప్పుడైనా సరే మనకు ఇలా ఎలిమెంట్స్ ఏమైనా రాస్తున్నామంటే ఏం సెలెక్ట్ చేస్తున్నాం అది డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోద్ది. ఆ ఎలిమెంట్కి ఇన్నర్ HTML సెట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెట్ అవుతుంది. ఆ ఎలిమెంట్కే స్టైల్ అప్లై చేస్తున్నాం కాబట్టి స్టైల్ అనే అట్రిబ్యూట్ మనకు అప్లై అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాసెస్. క్లాసెస్ అనేది మనకు సింగిల్ ఉండవు, మల్టిపుల్ ఉంటాయి మనకు. మీరు ఆల్రెడీ బూట్స్ట్రాప్లో కానీ చూసే ఉంటారు. నావ్ బార్ కానీ కరోజల్లో కానీ అన్నిట్లో మనకి కామన్గా క్లాస్ నేమ్స్ అనేది యూనిక్గా ఉంటాయి. అర్థమైందా నేను లాస్ట్ వరకు చెప్పింది? ఏమర్థమైంది మీకు? ఎప్పుడు కట్ అయిపోయింది? క్లాసెస్ గురించి చెప్పినప్పుడు కట్ అయిందా? ఎస్, బూట్స్ట్రాప్ లో కూడా మీరు చూశారు కదా నా ఓకే. సో బూట్స్ట్రాప్ లో నావ్ బార్ లో మనకి నావ్ లింక్, నావ్ ఐటమ్, నావ్ లింక్, నావ్ ఐటమ్ ఇలాంటి చాలా కామన్ గా క్లాసెస్ అన్ని వస్తున్నాయి అనమాట. సేమ్ అదే విధంగా ఇక్కడ క్లాసెస్ కామన్ గా తీసుకున్నా. ఈ హోల్ డాక్యుమెంట్ లో మెసేజ్ 1 మెసేజ్ 1 మెసేజ్ 1 మెసేజ్ 1 మెసేజ్ 1 ఇట్లా మనకు రిపీటెడ్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి. ఈ రిపీటెడ్ క్లాస్ నేమ్స్ అన్నిటినీ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. అన్నిటినీ ఒకేసారి సెలెక్ట్ చేస్తాం. ఒకదాన్ని ఇది కానీ ఇది కానీ ఇది కానీ మనకు సెలెక్ట్ చేయలేము. ఎయిదర్ ఫస్ట్ క్లాస్ని కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు క్వైరీ సెలెక్టర్ యూజ్ చేసుకొని, బట్ ఇవన్నీ ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. అవి ఎలా సెలెక్ట్ అవుతాయో చూద్దాం. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే లెట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. క్లాస్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇక్కడ చూడండి, గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఇక్కడ ఎలిమెంట్ అనేది ఒకటే ఉంటుంది, ఇక్కడ ఎలిమెంట్స్ అంట. ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ ఎస్ ఉండాలి. ఇది ప్రీ డిఫైన్డ్ అనమాట. ఇదంతా నేను రాసుకునేది కాదు, ప్రీ డిఫైన్డ్. ఇలా ఉంటేనే మీకు వస్తుంది. ఆ ఎలిమెంట్స్ నేమ్ ఏంటి? ఇట్స్ ఏ మెసేజ్1 అనమాట. సో ఇట్స్ ఏ MSG1. ఇది వింటే ఐడి నేమ్స్ ఈజీ అవుతుంది మీకు. ఇది వచ్చిందంటే ఐడి నేమ్ ఈజీగా అయిపోద్ది మీకు. ఇప్పుడు మీకు ఈ క్లాస్ నేమ్స్లో ఏమొచ్చింటుంది ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ క్లాస్ నేమ్ అని పెట్టి చూస్తే మనకి ఏమొచ్చింటుంది అంటే ఒక అరే వచ్చింటుంది. సిరీస్ ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి మనకు. సిరీస్ చూడండి ఏమొచ్చింది, ఒక అరే వచ్చింది. సిరీస్ h2.message1 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 h2.message1. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ వచ్చింది. ఎన్ని వాల్యూస్ వచ్చాయి? 5 వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ 5 క్లాసెస్ ఉన్నాయి. ఇలా చూడండి, 1 2 3 4 5 క్లాసెస్ ఉన్నాయి మనకి. అంటే 5 వాల్యూస్ మనకి ఎక్కడ స్టోర్ అయినాయి? మనకు విత్ ఇన్ ది క్లాస్ నేమ్ అనే అట్రిబ్యూట్లో స్టోర్ అయ్యాయి. విత్ ఇన్ ది క్లాస్ నేమ్ అనే అట్రిబ్యూట్లో స్టోర్ అయ్యాయి. ఇప్పుడు ఇది ఫస్ట్ వాల్యూ, ఈ ఫస్ట్ H2ని సెలెక్ట్ అంటే ఈ ఫస్ట్ H2ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ వాల్యూని, థర్డ్ వాల్యూని, ఫోర్త్ వాల్యూ, ఫిఫ్త్ వాల్యూని. ఇప్పుడు నేను ఈ ఓవరాల్గా ఉండే వాల్యూస్లో ఫస్ట్ వాల్యూని నేను గెట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ వాల్యూని ఎలా గెట్ చేస్తాం? ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నా, ఈ వాల్యూని గెట్ చేయాలనుకుంటున్నా. ఎలా గెట్ చేస్తాం? ఇక్కడ ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలి. ఎలా గెట్ చేస్తాం? ఫస్ట్ వాల్యూని సెలెక్ట్ చేయాలి. క్లాస్ నేమ్ ఆఫ్ 0 by using index.
ఎస్ క్లాస్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 0 ఎందుకంటే ఇది అరే ఫస్ట్ వాల్యూ 0 సెకండ్ వాల్యూ 1 థర్డ్ వాల్యూ 2 ఫోర్త్ వాల్యూ 3 ఫిఫ్త్ వాల్యూ 4 ఇలా మనకు ఫస్ట్ వాల్యూని 0 అంటే ఇండెక్స్ నేమ్తోనే మనకి గెట్ చేస్తాం క్లాస్ నేమ్ ఆఫ్ 0 ఇప్పుడు ఫస్ట్ వాల్యూకి ఏదైనా సరే కంటెంట్ చేంజ్ చేయాలంటే సింపుల్ డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇక్కడ వెల్కమ్ టు ఐలాండర్ అంటున్నా వెల్కమ్ టు ఐలాండర్ నౌ సీ దిస్ అవుట్పుట్ వెల్కమ్ టు ఐలాండర్ అఫాక్స్టఫిస్ ఓకే అదేవిధంగా థర్డ్ అంటే ఈ ఫోర్త్ వాల్యూని సెలెక్ట్ చేయాలనుకుంటున్నా ఫోర్త్ వాల్యూని సెలెక్ట్ చేసి ఆ ఫోర్త్ వాల్యూకి కలర్ రెడ్ ఇవ్వాలి ఇక్కడ ఫోర్త్ క్లాస్ నేమ్ ఆఫ్ 3 డాట్ స్టైల్ డాట్ స్టైల్ డాట్ కలర్ డాట్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ ఈక్వల్ టు రెడ్ సిరీస్ ఇలా మనకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే మనం అప్లై చేసుకోవచ్చు క్లియర్ క్లియర్ దిస్ అర్థం అయిపోయిందా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ట్యాగ్ నేమ్ కూడా అంతే ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ సిరీస్ ఎలిమెంట్స్ బై ఇది కూడా రిపీటెడ్గా ఉంటాయి మనకు గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ద ట్యాగ్ నేమ్ ఈస్ పి ట్యాగ్ నేమ్ని సెలెక్ట్ చేస్తున్నాం ఎన్ని ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి ఇప్పుడు మనకు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ ట్యాగ్ నేమ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ట్యాగ్ నేమ్ క్లియర్ దిస్ ఇప్పుడు ఇది చూస్తే మళ్ళీ ఇది ఒక అరే వచ్చింటుంది మనకు సో ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు ఒక అరే వచ్చింటుంది అరే వాల్యూ మనకి సెలెక్ట్ చేసుకొని ఎవరు మ్యూట్లో తీశారు కొద్దిగా మ్యూట్లో పెట్టండి ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు మ్యూట్లో తీయండి నో సిరీస్ సో ట్యాగ్ నేమ్ ఈక్వల్ టు ఇట్స్ ఎ వాల్యూ ఇప్పుడు నేను ఫస్ట్ వాల్యూకి రెడ్ కలర్ ఇవ్వాలి సెకండ్ వాల్యూకి గ్రీన్ కలర్ ఇవ్వాలి థర్డ్ వాల్యూకి బ్లూ కలర్ ఇవ్వాలి ఎలా ఇస్తాం సో ఫస్ట్ సెలెక్టర్కి ఫస్ట్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్కి ట్యాగ్ నేమ్ ఆఫ్ 0 డాట్ స్టైల్ డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ సేమ్ లైక్ 1 కి 1 డాట్ స్టైల్ డాట్ బ్లూ ఇవ్వాలి అదేవిధంగా 3 స్టైల్ డాట్ కలర్ డాట్ గ్రీన్ నౌ సీ దిస్ అవుట్పుట్ మనకి ఎన్ని కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు నేను ఇక్కడ 3 ఇచ్చాను 2 ఇవ్వకుండా సో సీ దిస్ ఇలా మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు రెడ్ బ్లూ గ్రీన్ చూడండి ఇలా మనకి ఏది కావాలంటే కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ స్టైల్స్ కావాలంటే స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు క్లియర్ దిస్ సెలెక్టర్స్ ఐడి క్లాస్ నేమ్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ క్లియరా నెక్స్ట్ క్వైరీ సెలెక్టర్ ఆల్ ఇక్కడ అన్ని కేసెస్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ అని రాస్తాను గెట్ ఎలిమెంట్ బై ఐడి కాకుండా ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ ఐడి కాబట్టి హ్యాష్ మెసేజ్ ఓకే ఇది క్లియర్ ఫస్ట్ సెలెక్టర్ క్లియర్ మీకు ఆల్రెడీ సెకండ్ క్లాస్లో చెప్పాను నేను క్వైరీ సెలెక్టర్ గురించి ఓకే ఐడి కాబట్టి హ్యాష్ అండ్ అదేవిధంగా ఇక్కడ క్వైరీ సెలెక్టర్ ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ ఇది క్లాస్ కాబట్టి డాట్ అండ్ అదేవిధంగా ఇక్కడ ట్యాగ్ నేమ్ దగ్గర ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ ఇది ట్యాగ్ నేమ్ కాబట్టి ఇట్స్ పి డైరెక్ట్గా రాసుకుంటాం ఓకే ఫస్ట్ నేను వీటన్నింటినీ కామెంట్ పెడుతున్నా నెక్స్ట్ ఇక్కడ ఉండే వాటిని నేను కామెంట్ పెడుతున్నా ఫస్ట్ వీటిలోకి ఏమొచ్చిందో చూద్దాం ఓకే వీటిలోకి ఏమొచ్చిందో సో రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్ ఇక్కడ మనకు యాజ్ ఇట్ ఈస్ ఐడికి అనేది యూనిక్ కాబట్టి దానికి అప్లై అయిపోయింది నా ఇక్కడ చూడండి మెసేజ్ 1 వెల్కమ్ 1 అనేసి వచ్చింది మనకు మెసేజ్ 1 వెల్కమ్ 1 క్లాస్ నేమ్ ఒకటే వచ్చింది పారాగ్రాఫ్ ఒకటే వచ్చింది
సో ఎప్పుడైనా సరే క్వైరీ సెలెక్టర్ అనేది యూజ్ చేస్తే ఎయిదర్ ఐడి కానీ క్లాస్ కానీ లేదా ట్యాగ్ నేమ్ కానీ ఓన్లీ క్వైరీ సెలెక్టర్ అని రాస్తే మల్టిపుల్ వాల్యూస్ ఉన్నా మనకు ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ వాల్యూ మాత్రమే వస్తుంది. ఫస్ట్ మ్యాచ్ వాల్యూ మాత్రమే వస్తుంది. అదేనా ట్యాగ్ అయినా ఫస్ట్ మ్యాచ్ వాల్యూ మాత్రమే వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ అన్ని రావు. ఇప్పుడు అన్ని వాల్యూస్ కావాలనుకుంటే ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ ఆల్ వస్తుంది. క్వైరీ సెలెక్టర్ ఆల్ అని రాయాలి. అదేవిధంగా ఇక్కడ క్వైరీ సెలెక్టర్ ఆల్. ఇప్పుడు క్లాస్ నేమ్స్ మల్టిపుల్ ఉండేటి మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. అదే ట్యాగ్ నేమ్ ఉండేటి మల్టిపుల్ వాల్యూస్ వస్తాయి. సీ దిస్ ఇక్కడ మనకి ఏమంటుంది, ఇప్పుడు అరే వచ్చిందా చూడండి, ఇదొక అరే ఇదొక అరే. అరే వచ్చినప్పుడు దిస్ ప్రాసెస్ కరెక్ట్. సీ దిస్ అరే వచ్చినప్పుడు దిస్ ప్రాసెస్ కరెక్ట్. బట్ ఆల్ అని యూజ్ చేయకపోతే ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ అని రాయకూడదు. ఎందుకంటే అది అరే కాదు. అది అరే కాదు, డైరెక్ట్ వాల్యూ. డైరెక్ట్ వాల్యూ అంటే ఇలా డైరెక్ట్గా మీరు రాసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా మీరు ఎలాగైతే రాశారో అలా రాసుకోవచ్చు వీటికి కూడా. అప్పుడు ఓన్లీ ఒక వాల్యూకి మాత్రమే, ఒక సెలెక్టర్కి మాత్రమే అప్లై అవుతుంది ఇవన్నీ. క్లియరా? వాయిస్ మధ్యలో స్టక్ అయింది, మళ్ళీ రిపీట్ చేస్తారా? 1 minute నెట్ మారుస్తాను, పవర్ వచ్చింది. ఓకే, సో క్వైరీ సెలెక్టర్కి క్వైరీ సెలెక్టర్ ఆల్కి డిఫరెన్స్ ఏంటంటే, క్వైరీ సెలెక్టర్ ఆల్ అంటే ఇంతకుముందు మనం ఎలాగైతే ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్, ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఎలాగైతే మనం తీసుకున్నామో అలా మనకు అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి. ఒక అరే ఫార్మేట్లో వస్తాయి. దిస్ కరెక్ట్? ఇది ఓకేనా? ఇట్స్ క్లియర్? నెక్స్ట్ మనకి క్వైరీ సెలెక్టర్ ఆల్ అని రాయకుండా ఓన్లీ క్వైరీ సెలెక్టర్ రాస్తే, క్వైరీ సెలెక్టర్ అని రాస్తే ఈ క్వైరీ సెలెక్టర్ క్లాస్ నేమ్ అనేది ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ వాల్యూ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇది అరే లాగా రాదు, డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ లాగా వస్తుంది. ఒక ఎలిమెంట్ లాగా వచ్చినప్పుడు ఈ ఎలిమెంట్లో ఉండే కంటెంట్ని మనం చేంజ్ చేయాలంటే ఎలా చేంజ్ చేస్తాం? ఇది ఒక ఎలిమెంట్ లాగే వస్తుంది. ఇది ఒక ఎలిమెంట్. ఇప్పుడు ఈ ఎలిమెంట్లో ఉండే కంటెంట్ని చేంజ్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఎలా రాస్తాం? సింపుల్, డైరెక్ట్గా డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ అనేసి రాసుకోం. వేరియబుల్ నేమ్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్, వెల్కమ్ టు జేఎస్ ఏ రాసాను. నా సిరీస్ అవుట్పుట్ ఒక వాల్యూ మాత్రమే వెళ్తుంది. వెల్కమ్ టు జేఎస్. ఈ వాల్యూస్ అన్నీ కావాలనుకుంటే వి యూస్డ్ క్వైరీ సెలెక్టర్ ఆల్. క్వైరీ సెలెక్టర్ రాసినప్పుడు క్వైరీ సెలెక్టర్ ఆల్ రాయాలి. లేదు అనుకుంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అలా రాసుకుంటాం. క్లియర్? అలా సెలెక్ట్ అయినప్పుడు ఏ వాల్యూకి ఏం అప్లై చేయాలి, ఇన్నర్ హెచ్టిఎంఎల్ అప్లై చేయాలన్నా లేదనుకుంటే ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేయాలనేసి మనం డిసైడ్ అవుతాం. ఇప్పుడు ఇది వర్క్ అవ్వదు, మనకి ఈ వాల్యూ వర్క్ అవ్వదు. ఓకే, ఈ వాల్యూ ఇప్పుడు వర్క్ అవ్వదు, ఈ వాల్యూస్ వర్క్ అవుతాయి. ఎందుకంటే ఇట్స్ ఏ క్వైరీ సెలెక్టర్ ఆల్ అనమాట. క్లియర్? సో అన్ని ఒకటేసారి చేంజ్ చేయాలంటే రాసుకోవాల్సిందే, ప్రతిదీ మనం రాసుకోవాల్సిందే. ఇండెక్స్ అన్ని రాయాలా? 0 1 2 3 అనేసి అన్ని రాసుకోవాల్సింది. లూపింగ్ లో రాయాలనుకుంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ నేర్చుకోవాలి. అది కమింగ్ లో మీకు తెలుస్తాయి. ఇప్పుడు మనకు ఎన్ని ఉంటే అన్ని రాయాల్సిందే. మనం ఎన్ని సెలెక్టర్ ఉంటే అన్ని సెలెక్టర్స్, అంతే కదా. ఒక్కొక్క దానికి డిఫరెంట్ గా మనం అప్లై చేసేది. అన్ని సేమ్ గా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అన్ని డిఫరెంట్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి సేమ్ ఎన్ని టైమ్స్ అయితే అప్లై చేస్తున్నామో అన్ని అప్లై చేసుకోవాల్సింది. ఓకే, క్లియర్? సెలెక్టర్స్ ఫినిష్. ఏమైనా డౌట్ ఉన్నాయా సెలెక్టర్స్లో? ఓకే, క్లాస్ నేమ్ సెలెక్టర్, ట్యాగ్ నేమ్ సెలెక్టర్, క్వైరీ సెలెక్టర్. నెక్స్ట్ అదేవిధంగా సెట్ అట్రిబ్యూట్ గురించి క్లియర్. నెక్స్ట్ గెట్ అట్రిబ్యూట్ అంటే అట్రిబ్యూట్ వాల్యూని గెట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక కన్సోల్ పెట్టుకుందాం. దీంట్లో నేను క్వైరీ సెలెక్టర్లో ఎండింగ్లో నేను రాస్తున్నా, కన్సోల్ పెడుతున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, లేకపోతే నేను ఒక వేరియబుల్ రాద్దాం, లెట్ గెట్ ఏటీటీఆర్ అని రాస్తున్నా. ఒక వేరియబుల్ నేమ్ అన్నమాట, గెట్ ఏటీఆర్. దీంట్లో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆల్రెడీ రాసాం. ఇట్స్ ఏ ఐడి నేమ్ అనమాట, ఐడి నేమ్. ఇప్పుడు ఐడి నేమ్ నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఐడి నేమ్ డాట్ గెట్ అట్రిబ్యూట్. గెట్ అట్రిబ్యూట్లో మనం ఒక వాల్యూని మాత్రమే పాస్ చేయాలి. దట్స్ ద అట్రిబ్యూట్ నేమ్. ఇప్పుడు నేను అట్రిబ్యూట్ నేమ్ ఏం పాస్ చేస్తున్నా? స్టైల్ అనే అట్రిబ్యూట్ని పాస్ చేస్తున్నా.
ఇప్పుడు స్టైల్లో ఉండే వాల్యూని గెట్ చేయాలంటే ఏమేమి వాల్యూ గెట్ అవుతుంది? ఆ వాల్యూ వచ్చేసి గెట్ ఏటీటీఆర్ లాగా వచ్చి ఉంటుంది. ఆ వాల్యూని చూసుకోవాలనుకుంటున్నాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ గెట్ ఏటీటీఆర్. దీనిలోకి ఏ వాల్యూ వచ్చి ఉంటుంది మనకు? దీనిలోకి ఏ వాల్యూ వచ్చి ఉంటుంది? ఒకసారి కిందకి స్క్రోల్ చేస్తారా? మనకి ఇదే కావాల్సింది. మనకి ఇక్కడ రాసిందే కదా మనకి ఇక్కడ ఉండేది. నేను గెట్ అట్రిబ్యూట్ అంటే స్టైల్లో ఉన్న వాల్యూని గెట్ చేయమంటున్నా. ఐడిని ఇక్కడ ఐడి నేమ్ డాట్ గెట్ అట్రిబ్యూట్ స్టైల్ అనేది అట్రిబ్యూట్ నేమ్ అనమాట. ఆ అట్రిబ్యూట్ నేమ్లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ మనకు ఈ వేరియబుల్కి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూలో ఈ అట్రిబ్యూట్లో ఏ వాల్యూ ఉంది? కలర్ బ్యాక్గ్రౌండ్. సో ఈ వాల్యూ మొత్తం ఉంది అనమాట. సో ఈ వాల్యూ మొత్తం గెట్ అవుతుంది మనకు. సీ దిస్, ఇట్స్ ఏ గెట్ అట్రిబ్యూట్. గెట్ అట్రిబ్యూట్ వల్ల యూజ్ ఏంటంటే ఇట్స్ ఏ అట్రిబ్యూట్ వాల్యూ మొత్తం గెట్ అవుతుంది. ఇది సెట్ అట్రిబ్యూట్. అంటే సెట్ అట్రిబ్యూట్లో అట్రిబ్యూట్ నేమ్కి ఏ వాల్యూని అసైన్ చేయాలి, అట్రిబ్యూట్ నేమ్కి ఏ వాల్యూని అసైన్ చేయాలి. గెట్ అట్రిబ్యూట్ అంటే ఈ అట్రిబ్యూట్లో ఉన్న వాల్యూ ఏంటి, ఆ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఇట్స్ క్లియర్? క్లియరా? సెట్ అట్రిబ్యూట్కి గెట్ అట్రిబ్యూట్కి క్లియరా? ఏం రిప్లై రావట్లేదు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది. ఓకే, మీకు టాస్క్లు ఇస్తున్నా, ఆ టాస్క్లు చేసుకొని రావాలి. ఓకే, ఇప్పటి వరకు నేర్చుకున్న కాన్సెప్ట్సే టాస్క్లు. అరేస్, ఆబ్జెక్ట్స్, సెలెక్టర్స్, క్లాస్ నేమ్ సెలెక్టర్స్, ఇవన్నీ టాస్క్లు అనమాట మనకి. సో టాస్క్ అనేసి ఒక ఫోల్డర్ పెడుతున్నా. టాస్క్లు ఒక 2-3 ఇస్తాను నేను, అర్థం చేసుకోండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేయగానే, అంటే ఇక్కడ ఉండే ఇమేజెస్ని క్లిక్ చేయగానే ఇట్లా డైనమిక్గా చేంజ్ అవ్వాలి. చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చేంజ్ అయిందంతే, బట్ ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు. బట్ మనకి చేంజ్ అవ్వాలి ఇవి, అర్థమైందా? ఈ బటన్ని క్లిక్ చేయగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న ఇమేజ్ని అయినా మీరు గెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడున్న ఇమేజ్ని ఇక్కడున్న సెలెక్టర్లకి సెట్ చేయాలి. సెట్ చేయాలంటే ఏ వాల్యూని సెట్ చేస్తాం మనం? టెక్స్ట్ అలైన్ సెట్ చేయడం అంటే ఇమేజ్ని ఇక్కడ సెట్ చేయమంటూ ఉన్నా. నేను సెంటర్లోకి, రైట్లోకి, లెఫ్ట్లోకి సెట్ చేయమని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఉండే ఇమేజ్ని ఇక్కడికి సెట్ చేయాలి. ఇక్కడ ఉండే ఇమేజ్ని ఇక్కడ ఉన్న సెలెక్టర్లకి, ఇక్కడ ఉన్న ఇమేజ్ అనే ట్యాగ్లోకి మనం సెట్ చేయాలి. ఏ అట్రిబ్యూట్లోకి మనం సెట్ చేయాలి? సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని ఇక్కడున్న ఇమేజ్ని ఇక్కడున్న ఎస్ఆర్సీలోకి సెట్ చేయాలి. ఎప్పుడు? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉండే ఇమేజ్ ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇలా. అర్థమైందా? ఇప్పుడు ఈ ఫంక్షనాలిటీ నేను తీయేస్తాను, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఉండే వాల్యూ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ప్లేస్ అవ్వాలి. క్లియర్? టాస్క్ అర్థమైందా? నెక్స్ట్ nav బార్ టాస్క్. nav బార్ సింపుల్ nav బార్ ఇచ్చాను. ఇక్కడ nav బార్ని సింపుల్ nav బార్ ఇచ్చాను. ఈ సింపుల్ nav బార్లో నేను ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ ఉండే మెనూసే అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, ఈఎల్ఐ, 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 ఈఎల్ఐ. వీటిల్లోకి ఈ లింక్ ఎక్కడైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ లింక్ ఎక్కడైతే ఉందో ఆ లింక్ ప్లేస్లో మనకు ఇక్కడ నేను ఒక మెనూస్ ఇచ్చాను, ఒక అరే వాల్యూస్ ఇచ్చాను నేను. ఇక్కడ ఉన్న హోమ్ వచ్చేసి ఫస్ట్ యాంకర్ ట్యాగ్లోకి సెట్ అవ్వాలి. ఇక్కడ యాంకర్ ట్యాగ్ లోపలికి ఇక్కడ సెట్ అవ్వాలి. సెకండ్ అబౌట్ అనేది
ఇక్కడ నా సెకండ్ యాంకర్ ట్యాగ్లోకి సెట్ అవ్వాలి. థర్డ్ సర్వీసెస్ అనేది థర్డ్ ఎల్ఐలోకి సెట్ అవ్వాలి. ఇక్కడ యాంకర్ ట్యాగ్లోకి సెట్ అవ్వాలి. ఫోర్త్ యాంకర్ ట్యాగ్, ఫిఫ్త్ యాంకర్ ట్యాగ్, సిక్స్త్ యాంకర్ ట్యాగ్లోకి. క్లియర్? ఇక్కడ మీరు nav లింక్ని బేస్ చేసుకొని గెట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, యాంకర్ ట్యాగ్లోకి సెట్ చేయాలి, ఎల్ఐలోకి కాదు, యాంకర్ ట్యాగ్లోకి సెట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ టాస్క్ ఇది. సెకండ్ టాస్క్ ఏంటంటే అట్రిబ్యూట్ వాల్యూని కూడా సెట్ చేయాలి. ఇక్కడ nav బార్లో హెచ్ఆర్ఈఎఫ్లోకి వీటికి సంబంధించిన లింక్ సెట్ చేయాలి. వీటిని ఎలా ఇచ్చానంటే అరేస్ ఇన్ ఆబ్జెక్ట్స్. మెనూస్లో నేమ్ అనేది హోమ్, యూఆర్ఎల్ వచ్చేసి index.html. సెకండ్ వాల్యూ నేమ్ అనేది అబౌట్, యూఆర్ఎల్ వచ్చేసి about.html. నేమ్ అనేది సర్వీసెస్, యూఆర్ఎల్ వచ్చేసి services.html. నేమ్ వచ్చేసి contact.html. రిజిస్టర్.html. లాగిన్.html. ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని గెట్ చేయాలంటే ఎలా గెట్ చేస్తారు? ఎనీవన్ ఫస్ట్ అది చెప్పండి. ఈ అరేస్లో ఉన్న ఫస్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న నేమ్ని గెట్ చేయాలనుకుంటున్నా, ఎలా గెట్ చేస్తాం? menus.name. ఎవరు మా చెప్పేది? menus.name. ఇదేమన్నా ఆబ్జెక్టా? menus.name అనేసి ఇస్తున్నారు. మన మెనూస్ అనేది ఆబ్జెక్టా? menus of zero. zero.name. ఇట్స్ ఏ ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే ఇట్స్ అరే. ఫస్ట్ వాల్యూ ఆబ్జెక్ట్, ఫస్ట్ వాల్యూని గెట్ చేయాలంటే menus of zero. అప్పుడు menus of zero అనేది ఆబ్జెక్ట్ కాబట్టి menus of zero.name. అదేవిధంగా zero.url. అదే కనుక సెకండ్ వాల్యూ కావాలంటే menus of one.name. నేమ్ అయితే .name, URL అంటే .url. అదే menus of 2, menus of 3, menus of 4, menus of 5. ఇలా ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూలో మనకేంది, ఫస్ట్ మెనూలో ఉండే నేమ్ ఇక్కడ, అట్రిబ్యూట్ ఇక్కడ, అంటే URL వచ్చేసి హెచ్ఆర్ఈఎఫ్లోకి కావాలి. అండ్ అదేవిధంగా నేమ్ ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్లోకి వాల్యూ, నేమ్ ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్లోకి వాల్యూ, URL వాల్యూ, నేమ్ ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్లోకి URL వాల్యూ, నేమ్ ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్లోకి URL వాల్యూ. అర్థమైందా టాస్క్? ఈ 3 టాస్క్లు మీరు టుమారోకి సబ్మిట్ చేయాలి. టాస్క్లు అయితేనే నెక్స్ట్ కమింగ్ క్లాసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ క్లాసుల్లో ఆపరేటర్స్, చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ ఆపరేటర్స్ అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఈ ఫంక్షన్సే అనమాట. జావా స్క్రిప్ట్ అంటేనే ఫంక్షన్సే, ఫంక్షన్స్ అంటేనే జావా స్క్రిప్ట్. ఓకే, సో ముందే చెప్తున్నా, ఇప్పటి వరకు జరిగిన ఆల్ కాన్సెప్ట్సే వీటన్నిటికీ బేసిక్స్. ఇప్పుడు జరగబోయే టాపిక్స్ అన్నిటికీ బేసిక్స్. సో నెక్స్ట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో చెప్పే కాన్సెప్ట్సే నెక్స్ట్ టాస్క్లు చేయడానికి బేసిక్స్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్. సో ఒకసారి ఏమన్నా మిడిల్లో బ్రేక్ అయ్యి ఉంటే ఒకసారి వీడియోని చూసి ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, కొద్దిగా డిస్టర్బెన్స్ ఏమన్నా ఉండొచ్చేమో ఈరోజు. ఓకే, సో ఏమైనా మిడిల్లో డౌట్ వచ్చిందంటే నాకు మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.